to our YouTube channel, our PDS Vlogs. ఈరోజు వీడియో వాట్ వి ఈట్ ఇన్ ఏ డే దియాంష్ ఎపిసోడ్ 6. ఈ సిరీస్ న్యూ మామ్స్కి యూజ్ అవుతుందని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో మీరు బేబీకి ఫీడింగ్ ఎన్నిసార్లు ఇవ్వాలి, బ్రెస్ట్ మిల్క్ ఎన్నిసార్లు ఇవ్వాలి, అలాగే బేబీ ఫుడ్ రెసిపీస్, ఎవ్రీథింగ్ ఈ సిరీస్లో అయితే ఉంటాయి. డోంట్ మిస్ ద సిరీస్. మీరు ఇప్పుడు కొత్తగా చూస్తుంటే ఆల్రెడీ నేను 5 ఎపిసోడ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈరోజు దియాంష్కి బ్రేక్ఫాస్ట్గా నేను పంప్కిన్ ప్యూరీ అయితే స్టార్ట్ పెడుతున్నాను. దియాంష్కి ఇది ఫస్ట్ టైం పంప్కిన్ పెట్టడం. పంప్కిన్ చాలా హెల్దీ బేబీస్కి. ఎవ్రీ పంప్కిన్ డిఫరెంట్ పంప్కిన్స్ ఉంటాయి కదా, ప్రతి పంప్కిన్లో డిఫరెంట్ విటమిన్స్, డిఫరెంట్ ఫైబర్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను ప్యూరీగా స్టార్ట్ చేస్తున్నా. మీరు కావాలంటే లంచ్కైనా చేసుకోవచ్చు రైస్తో పంప్కిన్ని. అది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అట్లాగైతే పోస్ట్ చేస్తాను నేను రైస్తో ఎలా చేసుకోవాలి పంప్కిన్ అనేది. ఇప్పుడైతే దియాంష్కి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం. పంప్కిన్ ప్యూరీ దీన్ని స్టీమ్ చేసుకోవాలి, పీల్ చేసుకొని. లెట్స్ కమ్. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకొని పీల్ తీసేసుకోండి. నేను కొంచెమే పెడతాను కాబట్టి ఇదంతా ఏమీ అవసరం లేదు. మీ బేబీ ఎంత తినగలదో అంతే కట్ చేసుకోండి. ఫస్ట్ టైం పెడతాను కాబట్టి కొంచెం అయితే చాలు. 2 or 3 టేబుల్ స్పూన్కి వచ్చాను. ఏదైనా ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ పెట్టండి. వాళ్ళకి కొంచెం తింటున్నారా అంటే దెన్ కొంచెం ఎక్కువ పెట్టండి. ఇదైతే సరిపోద్ది దియాంష్కి. పంప్కిన్లో న్యూట్రిషన్స్ ఉంటుంది, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ ఏ, విటమిన్ సి అనేది ఐకి అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేయడానికి అయితే యూస్ అవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమి రాదు, ఈజీగా డైజెషన్ అయిపోద్ది. అలాగే పంప్కిన్లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఈ పొటాషియం, ఐరన్ అనేది బేబీస్ గ్రోత్ని అయితే డెవలప్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో చాలా హెల్తీ కాబట్టి మీ బేబీకి ప్రిఫర్ చేయండి పెట్టడం. ఇంత ఫైబరు, ఇన్ని న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఐకి ఎంత యూజ్ అవుతుంది కాబట్టి మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా పెట్టండి, స్కిప్ చేయకుండా. పీల్ చేసుకున్న పంప్కిన్ని సీడ్స్ తీయండి. సీడ్స్ తీయకుండా అసలు అయితే బాయిల్ చేయొద్దు, పెట్టద్దు బేబీకి. సీడ్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోండి. ఈజీగా బాయిల్ అవుతుంది, ఈజీగా స్మాష్ కూడా చేసుకోవచ్చు కాబట్టి. అయితే డిఫరెంట్ పంప్కిన్స్ ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్లో అవన్నీ మంచివే పెట్టొచ్చు. డిఫరెంట్ పంప్కిన్లో డిఫరెంట్ ఫైబర్స్, న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి. అన్ని పంప్కిన్స్ మంచిదే పెట్టొచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అదైతే పెట్టండి. నేను చూపించిందే పెట్టాలని రూల్ లేదు. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 1 టైం అయితే వాష్ చేసుకొని దీన్ని స్టీమ్ చేసుకోండి. బాయిల్ చేయొద్దు. పంప్కిన్లో కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా స్వీట్స్, హనీ, షుగర్ అలాంటివి ఏమి యాడ్ చేయనవసరం లేదు. యాస్టీస్ పెడితే సరిపోద్ది. మనం బేబీ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఉండాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే స్మాషరు, ఇలా స్టీమ్ చేసుకునే స్టీమరు. మీకు ఇది అవైలబుల్ ఉంటే ఈ స్టీమర్ తీసుకోవచ్చు. కింద వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఉంటుంది, పైన స్టీమ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఇంకొక రకమైన స్టీమర్ కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇదే తీసుకోవాలని ఏం లేదండి. ఇది బేబీకే కాకుండా మనమైనా ఏదైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మోమోస్కైనా, ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికైనా, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అని నేనైతే ఇది తీసుకున్నాను. దీన్ని నేను డిమార్ట్లో ఒక 650కి అయితే తీసుకున్నాను. మీకు అమెజాన్లో, మీషోలో అయితే కొంచెం రేట్ తక్కువలోనే ఉంటాయి ప్రైస్. ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది ఈ ప్రోడక్ట్. పంప్కిన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్న ఏ ఫ్రూట్ అయినా కానీ ఈజీగా బాయిల్ అయిపోద్ది. నాకైతే ఒక 10 మినిట్స్లోనే బాయిల్ అయిపోయింది. క్యారెట్, బీట్రూట్ అలాంటివి అయితే కొంచెం టైం పట్టద్ది, ఒక 15 మినిట్స్ అట్లా. కొంచెం హార్డ్ ఉంటాయి కాబట్టి అవి. ఇందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం థిక్నెస్ కోసం, కొంచెం వాటర్నెస్ కోసం వాటర్ అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. అలాగే ఈజీగా కూడా స్మాష్ అవుతుంది. అలాగే బేబీస్ కూడా ఈజీగా అయితే తింటారు, అంత హార్డ్గా ఉండదు కాబట్టి, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. చూడండి ఎంత ఈజీగా స్మాష్ అయిపోతుందో పంప్కిన్. దీన్ని మీరు ఆఫ్టర్నూన్కి లంచ్గా ప్రిపేర్ అయినా చేసుకో, కిచిడి అయినా, పప్పుగా అయినా అట్లా కూడా నేను పెడతాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికైనా బేబీస్ అట్రాక్ట్ అవుతారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వెజిటేబుల్కి అయితే మార్కెట్ అయితే వెళ్ళాము. దియాంష్ని కూడా తీసుకెళ్తాం మేము, తనకు అంతా చూస్తాడు అన్నీ. మేము చెప్తాము ఇది వెజిటేబుల్, ఇది క్యారెట్, ఇది బీట్రూట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకి తెలుసు కదా. 8 months వచ్చాయంటే ఇప్పుడు వాళ్ళకి అంతా తెలుస్తుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు.
మేము వీక్లీ వన్స్ అయితే వెళ్తాము. ఇట్లా తను కూడా తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాము ఏంటి అని. చిన్నపిల్లలకి బేబీస్కి బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది అంటారు కదా, మనకంటే 100 రేట్స్ ఎక్కువ. సో అందుకని మనం ఏది చెప్పినా ఈజీగా గ్రాప్ చేస్తారు వాళ్ళు. అందుకని మేమైతే ఇట్లా తీసుకెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేస్తాము, మాకు అవైలబుల్గా ఉంటాయన్నీ. మీరు ట్రై చేయండి మీ బేబీస్కి చెప్పడం. మళ్ళీ పెద్ద అయ్యాక నేర్చుకోవాలంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఇప్పుడంటే వాళ్ళకి బాగా. అలాగే నేను దియాన్ష్కి కార్డ్స్ కూడా చెప్తాను, అందులో ఫ్లాగ్ నేమ్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. అవి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ ఫ్రూట్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్రూట్ ఉందో. నేనైతే ఆరెంజ్ అనుకుంటున్నా, మీరు ఏ ఫ్రూట్ కమెంట్ చేయండి. దియాన్ష్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి నేను బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ నిద్రపోతున్నాను ఇప్పుడైతే దియాన్షు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్లాక్ అయితే అవుతుంది. సో ఇప్పుడు తనకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. నేను ఈరోజు దియాన్ష్కి ముద్దపప్పు అయితే చేస్తాను. ముద్దపప్పు అంటే అంత థిక్ కాకుండా ముద్దపప్పు అంటే మనకు థిక్గా ఉంటుంది కదా, నేనైతే అంత థిక్గా చేయను బేబీస్కి కాబట్టి. అంత థిక్గా కాకుండా ముద్దపప్పు. నేను ముద్దపప్పులో పెసరపప్పు యూజ్ చేస్తున్నా. మీరు షో యూ హౌ టు మేక్ ముద్దపప్పు. నేను చిన్న గ్లాస్ అయితే ఇంతవరకు అయితే రైస్ తీసుకున్నా. హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నా. దీనికి హాఫ్ కంటే తక్కువ అయితే తీసుకున్నా, ఇంతవరకు అయితే తీసుకున్నా ఈ గ్లాస్తో. ఇది పెసరపప్పు. మీరు ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇందులో మీరు పెసరపప్పు బదులు ఎర్ర కందిపప్పు ఉన్న వేసుకోవచ్చు, అది చాలా మంచిదే బేబీస్కి. వాష్ చేసుకున్న రైస్లో నేను కొంచెం జీరా అయితే యాడ్ చేస్తున్నా. డైజెషన్ కోసం అయితే వేసుకున్నా నేను జీరా. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 7 or 8 విజిల్స్ అయితే రానివ్వండి. దాల్గా ఉంది కదా, కొంచెం టైం పట్టద్ది బాయిల్ అవ్వడానికి. కొన్ని కుక్కర్స్ ఈజీగానే బాయిల్ అవుతాయి, కొన్ని కుక్కర్స్ కొంచెం 7 విజిల్స్ అట్లా రావాలి, కొంచెం బాగా స్మాష్ అవ్వాలంటే. ఇక్కడ చూడండి ఎంత బాగా స్మాష్ అయిందో. నేనైతే 7 విజిల్స్ రానిచ్చాను. రైస్ ఎక్కువ ఉంది ఏంటి, దాల్ కొంచెం తక్కువ ఉంది అనుకోవద్దు. రైస్ మనం 1 గ్లాస్ తీసుకుంటే అందులో హాఫ్ గ్లాస్ కంటే తక్కువే దాల్ తీసుకోవాలి. దాల్కు ఎప్పుడైనా కొంచెం తక్కువే తీసుకోవాలి. మనం ఒక 7 విజిల్స్ 8 విజిల్స్ రానిస్తే మనం స్మాష్ చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది, అంత హార్డ్ ఉండదు. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం పప్పు రైస్ మొత్తం. సో అందుకని నేనైతే ఒక 7 విజిల్స్ రానిస్తాను. అలాగే వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేస్తాను. ఇందులో కొంచెం కౌగి అయితే యాడ్ చేసుకోండి. లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్గా దియాన్ష్కి అయితే కస్టర్డ్ యాపిల్ అయితే పెడుతున్నా, అది కూడా బాగా పండింది. కస్టర్డ్ యాపిల్ పెట్టేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి, సీడ్స్ మిస్ అయిపోతాయి తీసేటప్పుడు. సో కొంచెం కేర్ఫుల్గా తీసి బేబీకి అయితే పెట్టండి. కస్టర్డ్ యాపిల్లో మనకి విటమిన్ B6 అయితే ఉంటుంది, అలాగే పొటాషియం అన్నీ ఉంటాయి. సో బేబీస్కి హెల్తీ మంచిదే. మనం బేబీకి పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా. ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు బేబీస్కి హ్యాండ్ వాష్ మనం కంపల్సరీగా చేసుకోండి. అలాగే వీళ్ళకి ఫుడ్ పెట్టే ముందు వీళ్ళకి కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం నేర్పించండి. ఇప్పుడు నేను సీడ్స్ అయితే తీస్తున్నా. కేర్ఫుల్గా సీడ్స్ అయితే తీసేసి పల్పుని బాగా స్మాష్ చేసేసేయండి. నేను మిక్సీకి అయితే వేయట్లేదు, కొంచెం ఒక 2 minutes అట్లా స్మాష్ చేస్తే సరిపోద్ది, దాన్ని మిక్సీకి యాడ్ చేయని అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవర్ PDS Vlogs.